హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ లొకేషన్ చూస్తేనే అందరికి అర్థమైపోయి ఉంటుంది, కసాపురం అని. టెంపుల్ అయితే 3 months క్లోజ్ అని చెప్పారు. సో అందుకోసం మేము లాస్ట్ డే వచ్చి దర్శించుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ వెళ్ళాక తెలిసింది 3-4 months క్లోజ్ ఉంటుంది, లోపల మాత్రమే. బయట దేవుణ్ణి అయితే ప్రతిష్ఠిస్తున్నారు. నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట కసాపురంలో. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. మేము వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత లోపలైతే స్వామిని క్లోజ్ చేసేసారు. చాలామంది పాపం చూడాలని చెప్పేసి అక్కడ ఉన్నారు. చాలామందికి తెలీదు, గుడి క్లోజ్ అంటే దేవుడికి పూజలు జరగవు, మొత్తానికి క్లోజ్ అనుకుంటున్నారు. కాదు, బయట హోమం చేసి దేవుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠించడానికి అయితే పెడుతున్నారనమాట. అదిగో మీకు కనిపిస్తారు కదా, ఇందాక కనిపిస్తారు చూడండి, చెక్క విగ్రహం. ఆ స్వామిని అయితే ప్రతిష్ఠిస్తారు. మనం డైలీ వెళ్ళి దర్శించుకోవచ్చు. వెయిట్ ఫర్ part 2. ఇంకా part 2లో చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. ఓకే దెన్ బాయ్. మీకు వీలైతే మీరు కూడా కసాపురం వచ్చి దర్శించుకోండి హనుమాన్ని. 3-4 months తర్వాత అయితే మీరు కూడా లోపల వెళ్ళి ఆ హనుమాన్ని చూడొచ్చు. టెంపుల్ ఎలా కడతారా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఉన్నాం ఫుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. హనుమాన్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి.